హైదరాబాద్ నగరవాసులకు శాశ్వతంగా తాగునీటికి పరిష్కారం కోసం ప్రభుత్వం కొత్త ప్రణాళికలను రూపొందిస్తోంది. గత 50 ఏళ్లుగా కృష్ణా మంజీరా నీటితోనే నగరవాసుల గొంతు తడుస్తోంది. భవిష్యత్తులో తాగునీటి కష్టాలకు చెక్ పెట్టడానికి మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి గోదావరి నీటిని తరలించాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఈ మేరకు పనులు సాగుతున్నాయి. దీంతో నగరవాసుల నీటి కటకటకు తెరపడనుంది. సిద్దిపేట జిల్లాలో నిర్మించిన మల్లన్న సాగర్ రిజర్వాయర్ హైదరాబాద్ భవిష్యత్ అవసరాలకు కల్పతరువుగా మారింది. ఉత్తర తెలంగాణ ప్రయోజనాలే లక్ష్యంగా 50 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించిన ఈ రిజర్వాయర్ తాజాగా రాజధాని వాసులకు గొంతు తడపడానికి ఉపయోగపడుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మించిన మల్లన్న సాగర్ నుంచి మంచినీటిని హైదరాబాద్కు సరఫరా చేయనున్నారు. ప్రస్తుతం కృష్ణా మంజీరా నదులు, ఎల్లంపల్లి బ్యారేజ్తో పాటు గండిపేట రిజర్వాయర్ల నుంచి మంచినీటి సరఫరా జరుగుతోంది. రోజు రోజుకు పెరుగుతున్న నీటి అవసరాలను అంచనా వేస్తూ హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ నూతన ప్రణాళికలను రూపొందిస్తోంది. మరింత సమాచారం మల్లన్న సాగర్ నుంచి మా ప్రతినిధి విష్ణు అందిస్తారు. మహానగర వాసులకు ఇకపై మంచినీటి సౌకర్యం కోసము మల్లన్న సాగర్ నీటిని వాడనున్నారు. సింగూరు ప్రాజెక్టుకు మరమ్మతుల నేపథ్యంలో 2 సంవత్సరాల పాటు నీటి సరఫరాకు బ్రేక్ పడనున్న నేపథ్యంలో హైదరాబాద్కు శాశ్వత నీటి పరిష్కారం కోసము మల్లన్న సాగర్ నుండి హైదరాబాద్కు తరలించడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది. ప్రస్తుతం మనం మల్లన్న సాగర్ ప్రాజెక్టు దగ్గర ఉన్నాము. ఈ మల్లన్న సాగర్ ప్రాజెక్టు సుమారు 50 టీఎంసీల కెపాసిటీ గల ఈ మల్లన్న సాగర్ ప్రాజెక్టు నుండి మేడ్చల్లో ఉన్న గన్పూర్ వరకు తొలిస్పెల్లో ఇక్కడ చేస్తారు. అక్కడ వాటర్ ఫిల్టర్ బెడ్లు ఏర్పాటు చేసిన తర్వాత దాని నుండి 6 రూట్లలో హైదరాబాద్కు వాటర్ని తరలించడం కోసం అయితే ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇనిషియల్గా కూడా బడ్జెట్ రిలీజ్ చేసిన నేపథ్యంలో మల్లన్న సాగర్ నుండి తాగునీటి సౌకర్యం కోసం ఏర్పడి ప్రస్తుతం అయితే ఏదైతే ఎల్లంపల్లి నుంచి వస్తున్న వాటర్ సమాంతర లైన్కు ఈ లైన్ను కూడా మిక్స్ చేసి తీసుకుపోయే విధంగా అధికారులు చేపడతా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే సింగూరు ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే సింగూరు ప్రాజెక్టులో ఫుల్ స్టోరేజ్ ఉండడం మూలన ప్రాజెక్టుకు ప్రమాదం ఉంది అని చెప్తున్న నేపథ్యంలో అట్లాగే శాశ్వతంగా హైదరాబాద్ వాసులకు ఎప్పుడు కూడా నీటి కొరత రాకుండా ఉండే విధంగా ప్రణాళికలు రూపొందిస్తూ ప్రభుత్వము నిధులు కేటాయింపు చేయడం జరిగింది. ఈ మల్లన్న సాగర్ ప్రాజెక్టు నుండి ఏదైతే మనకు కాళేశ్వరం నుండి వస్తున్న కొండపోచమ్మ సాగర్ నుండి మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి పంపింగ్ ద్వారా హైదరాబాద్ తరలించడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన నిధులు కూడా కేటాయించడం జరిగింది. ఈ పనులన్నీ కూడా 2 సంవత్సరాలలో టార్గెట్గా పెట్టుకొని పనులు చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించి 3 ఫేజుల్లో పనులు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఏదైతే గజ్వేల్ నుండి ప్రారంభమైన పనులు అతివేగంగా కూడా ముందుకు సాగుతున్న పరిస్థితి కనబడుతుంది. హైదరాబాద్కు ఎలాంటి తాగునీటి కష్టాలు లేకుండా అటు సింగూరును వినియోగించుకుంటూనే ఇటు మల్లన్న సాగర్ నుండి కూడా నీళ్లు సౌకర్యం కల్పించడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది. మొత్తంగా కనుక చూస్తే మల్లన్న సాగర్ హైదరాబాద్కు కేవలం 65 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో అతి తొందరలోనే హైదరాబాద్కు తాగునీటి సౌకర్యం కోసం మల్లన్న సాగర్ నీటిని వాడడం కోసం చేస్తున్న ప్రయత్నాలు అయితే ప్రభుత్వం స్పీడప్ చేసిందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ నవీన్తో విష్ణు, సాక్షి టీవీ, మల్లన్న సాగర్ నుండి. మల్లన్న సాగర్ ప్రాజెక్టు కెపాసిటీ 50 టీఎంసీలు కావడంతో ఇందులో సాగునీటి అవసరాల కోసం 30 టీఎంసీల నీటిని వినియోగించి మిగిలిన 20 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాల కోసం వాడాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. జంట నగరాల్లో వివిధ ప్రాంతాల్లో తాగునీటి పరిష్కారం కోసం గోదావరి సుజల స్రవంతి పథకాన్ని 12 ఏళ్ల క్రితమే 3,375 కోట్ల అంచనాల వ్యయంతో పనులు చేపట్టి పూర్తి చేశారు. ఈ పథకం కింద ఎల్లంపల్లి బ్యారేజ్ నుంచి ఏటా 10 టీఎంసీల నీటిని హైదరాబాద్కు సరఫరా చేస్తున్న మహానగర వాసుల దాహర్తికి తిప్పలు తప్పటం లేదు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మల్లన్న సాగర్ మంచినీటి పథకానికి రూపకల్పన చేశారు. మన రాష్ట్ర గుండెకాయ అయిన హైదరాబాద్ పట్టణానికి తాగునీటి ఎద్దడిని నివారించే దిశగా ఈరోజు మల్లన్న సాగర్ జలాశయం నుంచి నీటిని హైదరాబాద్కు తీసుకుపోవడానికి దాదాపు 1,500 కోట్ల రూపాయలతో 198 కిలోమీటర్ల ఏదైతే పైప్ లైన్ ఏర్పాటు చేస్తున్నారో ఈరోజు నిధులను విడుదల చేసి ఆ పైప్ లైన్ నిర్మాణానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గతంలో చూసినట్టయితే మా వైఎస్ఆర్ గారు ప్రారంభించిన సుజల స్రవంతి పథకం ద్వారా 3,775 కోట్ల రూపాయలతో ఆ రోజు జంట నగరాలకు నీళ్లు అందించే ప్రాజెక్టును ప్రారంభించి ఆ రోజు పూర్తి చేసి ఆ రోజు నీటి ఎద్దడి నివారిస్తే మళ్ళీ ఈరోజు జనాభా పెరగడంతో ఈ మల్లన్న సాగర్ 50 టీఎంసీల సామర్థ్యం ఏదైతే ఉందో అందులో దాదాపు 20 టీఎంసీలను జంట నగరాలకు
చేరవేసే విధంగా కాంగ్రెస్ ప్రజాపాలన అనేది ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసే విధంగా పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. 4,500 కోట్ల రూపాయల వ్యయంతో 198 కిలోమీటర్ల మేర పైప్ లైన్ల పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఎల్లంపల్లి నుంచి వస్తున్న పైప్ లైన్కు సమాంతరంగా మరో కొత్త పైప్ లైన్ నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా మల్లన్న సాగర్ నుంచి మేడ్చల్ జిల్లా ఘనాపూర్ వరకు సుమారు 100 కిలోమీటర్ల మేర 4 డయామీటర్ల పైప్ లైన్ నిర్మించి అక్కడ ప్రత్యేక వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ శుద్ధి చేసిన నీటితో నగరంలో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్లను నింపనున్నారు. ఇందుకోసం ఔటర్ రింగ్ రోడ్ గుండా పైప్ లైన్ నిర్మాణం జరగనుంది. ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మల్లన్న సాగర్ నుండి దాదాపు 198 కిలోమీటర్ల దూరంతో సొరంగాన్ని తవ్వి పైప్ లైన్ వేసే పనులు ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఆ పైప్ లైన్ పనులు ప్రారంభమైన తర్వాత హైదరాబాద్ ప్రజల కష్టాలు, నీటి కష్టాలు తొలగిపోయే అవకాశం ఉన్నది. ఈరోజు మల్లన్న సాగర్ కట్టడం వల్ల తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటున్నది. ఈరోజు మల్లన్న సాగర్ నుండి తరలిస్తున్నటువంటి ఈ నీటి వల్ల హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీకి నీటి సమస్య మొత్తం తీరిపోతుంది. హైదరాబాద్ వాసులకు గడిచిన 50 ఏళ్లుగా తాగునీటి అవసరాలు తీరుస్తున్న సింగూరు ప్రాజెక్టుకు మరమ్మతులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడిన కారణంగా ప్రస్తుతం ప్రాజెక్టును ఖాళీ చేయనున్నారు. ఏటా 7 టీఎంసీల నీటిని సింగూరు ప్రాజెక్టు నుంచి తాగునీటి కోసం వాడుతున్నారు. హైదరాబాద్తో పాటు మహబూబ్ నగర్, కామారెడ్డి, రంగారెడ్డి జిల్లాలకు సైతం ఇక్కడి నుండే నీటి సరఫరా జరుగుతుంది. ప్రాజెక్టు దెబ్బతినటం వల్ల వెంటనే మరమ్మతులు చేయాలని డ్యామ్ సేఫ్టీ అథారిటీ హెచ్చరించిన నేపథ్యంలో సింగూరు ప్రాజెక్టులో ఉన్న నీటిని దిగువ ప్రాంతాలకు వదిలేస్తున్నారు. కారణంగా నగరానికి మరింత తాగునీటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్న భావంతో తెలంగాణ ప్రభుత్వం మల్లన్న సాగర్ నుంచి నీటి తరలింపు పనులను వేగవంతం చేసింది. సిద్దిపేట జిల్లా తుకాపూర్ గ్రామం నుంచి గజ్వేల్ నియోజకవర్గం సిద్దాపూర్ వరకు పైప్ లైన్ పనులు సాగుతున్నాయి. మల్లన్న సాగర్ రిజర్వాయర్లో నీటి మట్టాలు తగ్గితే పైనున్న కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి సైతం నీటిని వాడుకునే విధంగా మరో ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగానే బాహుబలి పంపులను వాడుకోవాలని నిర్ణయించారు. మల్లన్న సాగర్ ద్వారా సాగునీటి అవసరాలు తీరుస్తూనే హైదరాబాద్ వాసులకు తాగు నీరందించే విధంగా రిజర్వాయర్ను ఉపయోగించనుంది తెలంగాణ ప్రభుత్వం. మరింత సమాచారం మా ప్రతినిధి విష్ణు అందిస్తారు. సింగూరు ప్రాజెక్టుకు మరమ్మతుల నేపథ్యంలో సింగూరు ప్రాజెక్టుకు ఆల్టర్నేట్గా మల్లన్న సాగర్ నీటి వాడడం కోసం ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పుడు మనం చూడొచ్చు, హైదరాబాద్ వాసులకు తాగునీరు అందించడం కోసము మల్లన్న సాగర్ నుండి హైదరాబాద్ నీరు తరలించడం కోసం ఇక్కడ యూనిట్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ పైప్ లైన్ల ద్వారా ఇప్పుడు మనం చూడొచ్చు, ఇక్కడ ఒక యూనిట్ ఏర్పాటు చేశారు. ఈ యూనిట్ ద్వారా హైదరాబాద్కు నీళ్లు తరలించడం కోసం పైప్ లైన్ ఏర్పాటు చేయడం కోసం కూడా ఇక్కడ పెద్ద ఏదైతే ఇక్కడ వాటికి ఉపయోగపడిన మెటీరియల్ అంతా కూడా ఇక్కడ రెడీ అవుతుంది. దీని ద్వారా ఇక్కడ నుండి 198 కిలోమీటర్ల మేర హైదరాబాద్ చేరుకునే వరకు ఈ పైప్ లైన్ వేయడం కోసం కూడా పనులు చాలా వేగవంతం చేశారు. అయితే పూర్తిగా హైదరాబాద్కు శాశ్వత నీటి పరిష్కారం కోసం 4,500 కోట్ల రూపాయలతో ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇక్కడికి సంబంధించిన పనులన్నిటి కూడా వేగవంతం చేశారు. గత ప్రభుత్వము మల్లన్న సాగర్ ద్వారా సాగునీటి కోసము నీళ్ళు అందించాలని చెప్పని లక్ష్యంతో ఏర్పాటు చేసిందని ఇప్పుడు తాగునీటి కోసం కూడా వినియోగించడం కోసం ప్రయత్నాలు సాగుతూ ఉన్నాయని చెప్పొచ్చు. ఆ పనులు స్పీడప్ చేయడం ప్రభుత్వం నిధులు కూడా కేటాయించడం జరిగింది. పనులు కూడా వేగవంతం చేయడం కోసము వేగవంతంగా కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. ఇక్కడ నుండి గజ్వేల్ వరకు మొదటి ఫేజు, గజ్వేల్ నుండి ఘనపూర్ వరకు మేడ్చల్ మండలంలో ఉన్న ఘనపూర్ వరకు రెండో ఫేజు, అక్కడ నుండి హైదరాబాద్కు మరో 2 ఫేజుల్లో నీటిని తరలించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. దానికి సంబంధించిన ఏదైతే పాత పైప్ లైన్కి సంబంధించి ఆనుకొని వెళ్లే విధంగా కూడా ప్రభుత్వము ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ అంతా కూడా పూర్తి కావడం జరిగింది. పనులన్నీ కూడా కాంట్రాక్టర్లకు అప్పగించడం జరిగింది. వాటన్నింటినీ వేగవంతం చేసి, అంటే ముఖ్యంగా సింగూరు ప్రాజెక్టుకు ఏదైతే ప్రాజెక్టు ప్రమాద పరిస్థితిలో ఉంది, దానికి రిపేర్లు అవసరం అని చెప్పని ఏదైతే వాటర్ మేనేజ్మెంట్ బోర్డు ప్రకటించిన నేపథ్యంలో ఆల్టర్నేట్గా మల్లన్న సాగర్ నుండి మాత్రమే నీటిని తరలించే అవకాశం ఉన్నందున హైదరాబాద్కు అతి సమీపంగా ఉన్న ఈ ప్రాజెక్టు నుండి తాగునీటి అవసరాల కోసం వాడొచ్చని నిపుణులు చూపించిన నేపథ్యంలో మల్లన్న సాగర్ నుండి హైదరాబాద్ నీరు తీసుకోవడం కోసం ప్రభుత్వం వేగంగా పనులు ప్రారంభించిందని చెప్పొచ్చు. మొత్తంగా మల్లన్న సాగర్ నీళ్లు త్వరలోనే హైదరాబాద్ వాసుల దారిని తీర్చనున్నాయని చెప్పొచ్చు.
మల్లన్న సాగర్ రిజర్వాయర్లో డెడ్ స్టోరేజ్ 5 టీఎంసీల కెపాసిటీ ఉండటంతో పంపింగ్ అవసరం లేకుండానే గ్రావిటీ ద్వారా నీటి తరలింపు సాధ్యం అవుతుందని అంచనా వేశారు అధికారులు. మేలనే సంస్థ ఈ టెండర్లను దక్కించుకొని పనులు ప్రారంభించింది. మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు తరలించే నీటితో కేవలం తాగునీటి అవసరాలే కాకుండా మూసీ సుందరీకరణకు సైతం ఈ జలాలను వాడాలని, అందుకు కావాల్సిన ప్రత్యేక కార్యాచరణను సైతం ఈ పథకంలో రూపొందించింది తెలంగాణ ప్రభుత్వం.